వీడియో చూసినటువంటి దైవప్రియులందరికీ మరి గ్రూప్లో ఉన్న వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఈ సమయంలో మరి కమలమ్మ వాళ్ళ గృహంలో చేరి ఉన్నాం. అందరికీ ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎంతమంది? ఒక్కడే దేవుడు. మరి చాలామంది దేవతలు దేవుళ్ళని మనము మరి ముఖ్యంగా భారతదేశంలో పూజిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే కర్త ఒక్కడే. పూలన్నీ కూడా ఎన్ని దారాలు కడతాం? ఒక దారానికే కడతాం. ఎన్ని రకాల పూలైనా ఒకే దారాన్ని కడతాం. కానీ దేవుళ్ళు అని మనం పెట్టుకున్నాం, కానీ దేవుడు మాత్రమే. ఆయనకి మరి ఇక్కడ కూడా తండ్రి అని వ్రాయబడింది. హీఈస్ ఫాదర్ ఆఫ్ ఆల్. మరి ఆ తండ్రికి మనం అందరం కూడా పిల్లలమంట. కాబట్టి పిల్లలమైతే మనం ఏం చేయాలి? పిల్లలైతే ఏంటి? ఇప్పుడు నీకు బాబు పుట్టాడు, నీ ఆస్తి అంతా ఎవరికి ఇస్తావంటే నీ కొడుకే ఇస్తావు. అట్లాగే పరలోకమందున్న తండ్రి దగ్గర కూడా ఎంతో ఉంది. దానికోసం మనము ఆయన అడిగితే చాలు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. అడుగు ప్రతి వాడును పొందును అని చెప్పాడు. కాబట్టి అడిగితే పొందుకుంటాం, అడగకపోతే ఆయన మనకేమి కూడా ఇవ్వడు. మరి మా చెల్లి ఉంది అమ్మాజీ అని, ఫస్ట్ బాబు కావాలని ప్రార్థన చేసుకుంది, తనకు బాబునిచ్చాడు. రెండోసారి పాపే కావాలని ప్రేయర్ చేసుకుంది, మరి రెండోసారి పాపనే ఇచ్చాడు. ఎందుకని అంటే మరి దేవుడు భూమి మీద అంటే చాలామంది మేము కూడా ఏమంటామంటే ఆ దేవుడు గాడ్స్ విల్, ఆయన ఇచ్చేది కదా, ఏది ఇస్తే ఏమైందిలే అని అనుకుంటాం. కానీ మరి మ్యారేజ్ అయిన కొత్తల్లో నీకు బాబునే ఇస్తాడు రమేష్ అని చెప్పాను. అవునా? గుర్తుందా? 1కి 3 సార్లు 4 సార్లు కూడా దేవుడు అదే మాట ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన మాట ఆయన నెరవేర్చుకుంటాడు. ఒక్కోసారి ఆయనకి ఇష్టానుసారంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వానికి అధికారి.